తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించే శ్రీ వెంగమాంబ అన్నప్రసాదం భవనం ఆసియా ఖండంలోని అతిపెద్ద ఉచిత భోజన సముదాయం. ఇందులో ఒకేసారి సుమారు 5,000 మందికి పైగా భక్తులు కూర్చొని భోజనం చేయగలరు. 365 రోజులు నిరంతరం ఈ సేవ కొనసాగుతుంది. తిరుమలలో భక్తులకు అన్నదానం చేసే పవిత్ర సాంప్రదాయం మహాభక్తురాలు మాతాశ్రీ తరిగొండ వెంగమాంబ గారి నుండి ప్రారంభమైంది. ఆమె స్వామివారి సేవలో జీవితాన్ని అర్పించి తిరుమలకి వచ్చే ప్రతి భక్తుడు అన్నం తిని వెళ్ళాలి అనే సంకల్పంతో ఈ సేవను ప్రారంభించారు. ఈ రోజు కూడా శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ ద్వారా ఈ సేవను విశాల స్థాయిలో కొనసాగుతుంది. తిరుమల అన్నప్రసాదం భక్తులకు కేవలం భోజనం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. సాధారణ రోజుల్లో 50,000 నుండి 80,000 వరకు భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తారు. బ్రహ్మోత్సవం లేదా ప్రత్యేక ఉత్సవాల్లో ఈ సంఖ్య 1,00,000 పైగా ఉంటుంది. వంటల్లో అధిక మసాలా లేకపోవడం, సాదాసీదగా వండటం వల్ల ప్రతి ఒక్కరికి తేలికగాను తృప్తిగాను ఉంటుంది. తిరుమల అన్నప్రసాదం రుచి భౌతికంగా వివరించలేము, అది కేవలం అనుభవించాలి. టీటీడీ అన్నప్రసాద హాల్లో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఒక బ్యాచ్ భోజనం పూర్తి చేసిన వెంటనే హాల్ని శుభ్రం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా విరాళాలు ఇచ్చి ఈ సేవలో పాలు పంచుకుంటారు. మా బాధ్యతగా టీటీడీకి స్కాన్ అండ్ పే ద్వారా డొనేట్ చేశాము. మొత్తానికి తిరుమల వెంగమాంబ ఆరంభించిన అన్నదాన సాంప్రదాయం నేడు ప్రపంచంలోని అతిపెద్ద ఉచిత భోజన సేవగా నిలిచింది.